నమస్కారం. మనం ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్తో, డిప్రెషన్తో, ఆందోళనతో జీవిస్తూ ఉంటాం కదా. కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ఆలోచించారా? అసలు సమస్య మనలో ఉందా, లేక మనం జీవిస్తున్న ఆధునిక జీవనంలో ఉందా? అయితే ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి ఒక తాజా అధ్యయనం ఆసక్తికరంగా చెబుతోంది. సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం మన మెదడు ఇప్పటికీ ఆధునిక జీవన శైలికి పూర్తిగా అలవాటు పడలేదు. ఈ అధ్యయనం బిహేవియరల్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైంది. పరిశోధనలు చెప్పిన దాని ప్రకారం లక్షల ఏళ్ల క్రితం మనుషులు చిన్న చిన్న సమూహాల్లో జీవించేవాళ్ళు. అప్పట్లో ప్రమాదాలు, సవాళ్లు కూడా చాలా పరిమితంగా ఉండేవి. అంటే ఈ పోటీతత్వం లాంటిది చాలా లిమిట్ గా ఉండేది. అందుకే ఈ పరిస్థితులకు అనుగుణంగానే మన మెదడు అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే సిటీ లైఫ్, ఎప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేయడం, సోషల్ మీడియా, కంటిన్యూగా ఇతరులతో పోల్చుకోవడం, అంటే కంపేర్ చేసుకోవడం, ఇవన్నీ మన మెదడుపై ఒత్తిడిని తీవ్రంగా పెంచుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన, లోన్లీనెస్, ఒంటరితనం వంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు వాతావరణ మార్పులు, ఆర్థిక అనుచితి, కోవిడ్ లాంటి మహమ్మారులు ప్రబలడం, ఇప్పుడు వేగంగా వస్తున్న ఏఐ వంటి టెక్నాలజీ మార్పులు కూడా ఒకేసారి ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు పాలీక్రైసిస్ అని పిలుస్తున్నారు. అంటే ఒకేసారి అనేక సంక్షోభాలు మన జీవితాన్ని ప్రభావితం చేయడం. దీనివల్ల అభద్రతా భావం పెరగడం, అంటే ఇన్సెక్యూరిటీ, తీవ్రమైన పోటీ, చివరకు మానసిక అలసట లేదా బర్న్అవుట్ కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పరిశోధకులు దీనికి కొన్ని పరిష్కారాలు కూడా సూచించారు. ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరాలను, ఆఫీసులను, డిజిటల్ ప్లాట్ఫామ్లను రూపకల్పన చేయాలని చెప్పారు. మరిన్ని పచ్చని ప్రదేశాలు, అంటే గ్రీనరీ సిటీస్ లాగా, అలాగే ప్రశాంతమైన పట్టణ వాతావరణం, అనవసర పోటీని తగ్గించే ఆన్లైన్ వేదికలు ఉంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి మీకు ఎప్పుడైనా డిప్రెషన్, అంటే ఒత్తిడి, ఆందోళన లేదా ఒంటరితనం అనిపిస్తే అది కేవలం మీ వ్యక్తిగత బలహీనత కాదేమో. వేగంగా మారుతున్న ఈ జీవన శైలి కూడా అందుకు ఒక కారణం కావచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. ఇక ప్రజెంట్ డేస్ లో చాలా యాక్సిడెంట్ కేసెస్ అవుతున్నాయి. అలాగే క్యాన్సర్ కేసులు కూడా పెరిగిపోయాయి. అంటే చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా డిప్రెషన్ ఫేస్ చేస్తున్నట్టే కదా. అలాగే జెంజింగ్, అంటే ఈ ఫాస్ట్ కల్చర్ లో లవ్ బ్రేకప్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా లవ్ బ్రేకప్స్ ఈ చిన్న ఏజ్ వాళ్ళకైతే, ముసలి వాళ్ళకి వాళ్ళ పిల్లలు చూడక, లేదంటే రిలేషన్స్ అంత గట్టిగా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా డిప్రెషన్ ఫేస్ చేస్తున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా ఈ డిప్రెషన్, ఒంటరితనం అనేది వేధిస్తున్నాయి. అంటే నిజంగానే అధ్యయనం చెప్పినట్టుగా మన బ్రెయిన్ నిర్మాణం వీటిని తట్టుకునే స్టేజ్లో లేనట్ట, లేకపోతే అంటే లైఫ్ స్టైలే ప్రాబ్లమా? కామెంట్ చేయండి.